రేపులు అంతా తిరిగి 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 బాక్సులు దొరకలేదని వచ్చారు. ఈ నెల వచ్చేటాడికి దేవుడు సౌండ్ సిస్టమ్ మాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒకటే కాదు తల్లి, ఇంకా ఎన్నో మీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఇది ఒక్కటే చూసి మనం ఆశ్చర్యపోకూడదు. అంటే మీకు ఎలా ఉంటుందో కానీ అది మా జీవితంలో మాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుందిరా. ఒక్కొక్కటి దేవుడు ఇస్తా ఉంటే, దేవుడు మనల్ని చిన్న చిన్నగానే దేవుడు ఒక్కసారి దీవించడు. అసలు నేను అంటాను, అలా దీవిస్తే అసలు అది దేవుడు దీవెనే కాదు. దేవుడు సమృద్ధి దీవెన ఎలా ఉంటుందంటే అంచులంచులుగా దీవిస్తారని అన్నారు. ఆయన ఎలా దీవిస్తారు చెప్పండి? అంచులంచులుగా ఆయన దీవిస్తారు. ఆ అంచులుగా మనల్ని దీవించే ఆ దీవెన ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మన అభివృద్ధి చూసి మనమే కాదు ఇతరులు కూడా మనం చూసి ఆనందపడే విధానంగా ఉంటుంది. అని నేను అంటాను, ఇది దేవుని ఒక ఆశీర్వాదము. హల్లెలూయా. మనుషుల ద్వారా వచ్చేది కాదు, అది దేవుని వలన మాత్రమే వస్తుంది ఆశీర్వాదం. ఏమండి, ఈ ఆశీర్వాదం ఎక్కడుంది అనుకుంటున్నారు అసలు మీరు? అమ్మా, దేవునికి స్తోత్రం. మనలో ఎలా ఉంటుంది సార్ చెప్పండి? ఇప్పుడు దేవుని ఆలయంలో ఉంది. ఆలయం ఎవరు? చాలా కరెక్ట్గా చెప్పారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆలయం ఎవరంటే మనమే. ఎందుకంటే పౌలు గారు చెప్పిన మాట ఏమన్నారంటే, నీ హృదయము నా దేవాలయం అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవాలయం అంటే ఇదే. మరి దీన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకుంటున్నారా? ఇది చెప్పాలి సార్. దీన్ని కాపాడుకోవాలి. దీన్ని మనం దేనికి అప్పగిస్తున్నాం అంటే పాపానికి అప్పగిస్తున్నాం. దేనిని? ఈ శరీరము దేవుని ఆలయం అయితే మరి దీనిని నువ్వు జాగ్రత్తగా కాపాడాలిగా. పాపంలోనికి పోనేకూడదు, శాపంలోనికి పోనేకూడదు, త్రాగుడు వైపు పోనేకూడదు, వ్యభిచారం వైపు పోనేకూడదు, అసూయ వైపు పోకూడదు, కోపం వైపు పోకూడదు, శాపం వైపు పోకూడదు. ఎటువైపును పోకుండానట్లుగా నీ దేహమును నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని ఆలయము కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. చూడండి, అందరూ బైబిల్ తీయండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నీ ఇచ్చము ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను ఆశీర్వదించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు ఒక కుటుంబమును దేవుడి సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమండి, ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఎలాగా ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎలాంటి దీవెన దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాం? ఎలాంటి దేవుడిచ్చే ఆ ఆశీర్వాదమును మనం పొందుకోగలుగుతున్నాం? ఇక్కడ దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో మీరు విన్నారు, మీరు చూశారు. ఏమని అంటే, నాయన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అలా ఉంటే నా కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరముగా ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో నిత్యము ఎవరుండాలి చెప్పాలి? ఇప్పుడు ఆ మాట మీరు చెప్పాలి. ఎవరుండాలి? దేవుడి సన్నిధిలో ఏ కుటుంబం ఉండాలి? నా కుటుంబం ఉండాలని చెప్పాలి మీరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఎవరు ఉండాలంటే నేను ఉండాలని అంటారండి కొంతమంది. కాదు, ఇక్కడ ఆయన మాట్లాడే మాట ఏంటంటే నా కుటుంబము అన్నాడు. చెప్పండి, దేవుడికి కుటుంబము పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక, ఒక అద్భుతమైన తీర్మానం కలిగి ఉన్నాడండి. చెప్పండి, ఒక మనిషి పట్ల కాదు, ఒక వ్యక్తి పట్ల కాదు, దేవుడు ఒక కుటుంబం పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎవరి పట్ల? ఒక కుటుంబం పట్ల. ఎందుకు దేవుడు కుటుంబం ఎన్నుకున్నాడు? దేవుడు కుటుంబాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి. ఏంటి, ఆదామును చేసిన తర్వాత దేవుడు చెప్పండి అవ్వమ్మ లేదని దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే సాటైన సహాయము ఆదాము లేదని, అంటే ఆయనకు ఒక కుటుంబం లేదని దేవుడు బాధపడ్డా లేదా? బాధపడ్డాడు. కాబట్టి ఆదాము నుండి ఎముకను తీసి అవ్వమ్మను చేసి ఆదాముకు ఒక కుటుంబాన్ని చేస్తాడు.
అంటే దేవుడు స్టార్టింగ్ లోనే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అంటుంది వాక్యము, దేవుడికి ఒక కుటుంబం అంటే ఇష్టం. ఎవరిష్టం? మీరు చెప్పట్లేదు సార్. కుటుంబం అంటే దేవుడికి ఇష్టం. దేవుడికి ఒక కుటుంబం అంటే ఇష్టం. ఎందుకు కుటుంబం అంటే ఇష్టం? దేవుడి సన్నిధిలో ఆ కుటుంబము ఒక ఆశీర్వాదకరముగా ఉంటే అది ఎవరికి మహిమండి? దేవునికి అండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటే అది దేవుడికి మహిమండి. ఎందుకంటే ఈ కుటుంబము ఎవరని పిలుస్తారో తెలుసండి? అంటే వీరు దేవుడిని నమ్ముకున్న కుటుంబం. ఇప్పుడు నన్ను బట్టి చూస్తే ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు ఎంత సంపాదించినా నా జీవితం ఎందుకు పనికిరానిదే. కానీ యేసయ్యను అంగీకరించాక, యేసయ్యలోకి నేను వచ్చాక, యేసయ్యలోకి నా బ్రతుకు మార్చుకున్నాక ఈరోజు నన్ను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడుతున్నారు. ఈరోజు నా కుటుంబమును చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే దేవుడు నా కుటుంబమును ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పాలి. కూడా చేతులు దేవుడు 2 చేతులు మనకి ఇచ్చాడా? నేను నాకు 2 చేతులు ఉన్నాయని అన్న వాళ్ళు మాత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుడు మనకి 2 చేతులను ఇచ్చాడు. చేతులు ఎత్తి ఏం చేయాలి? మనము ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. కొన్ని విషయాలు ప్రభుకి ఇలాంటి విషయాలు మనం దూరం అయిపోతామండి. నిజం. చాలా విషయాలు దేవుడికి మనం దూరం అయిపోతున్నాం. దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో కొన్ని విషయాల్లో మనం దూరం అయిపోవటం వల్ల దేవుడి దీవెనను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడి ఆశీర్వాదమును మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే ఒక వ్యక్తి, దేవుడి ఆశీర్వాదకరంగా ఉండే ఒక కుటుంబము ఎలా ఉంటుందంటే యోబు కుటుంబాన్ని మనం చూడొచ్చు. ఎవరి కుటుంబం? యోబు కుటుంబాన్ని మనం చూడొచ్చు. యోబు గ్రంథం తీయండి, మొదటి అధ్యాయంలో ఒకసారి. యోబు కుటుంబాన్ని మనం చూస్తే యోబు ఎంత గొప్ప ధనవంతుడు, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తి చెప్పాలి. సార్ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరు గొప్పవారు అంటే దేవుడు గొప్పవాడాడు. ఎందుకంటే యోబు కుటుంబాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడని ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? సాతాను సాక్ష్యం ఇచ్చింది సార్. సాతాను సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడికి వచ్చి? దేవుడి దగ్గరకు వచ్చి. సాతాను అని దేవుడు పిలిచినప్పుడు నేను ఎవరి కుటుంబం కోసం? యోబు కుటుంబం కోసం వచ్చాను. కానీ ఆ కుటుంబం చుట్టూ ఆయనకున్న ప్రతి ఆధార చుట్టూ ఏముంది? నీ కంచి వేయబడింది అన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక కుటుంబం చుట్టూ ఏం వేయబడింది అన్నాడండి సాతానుడు? కంచె వేయబడింది. ఎవరిది? దేవుడి కంచె వేయబడింది. కాబట్టి సాతానుడు యోబు కుటుంబాన్ని ముట్టలేకపోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడి కంచె వేయబడింది కాబట్టి ఎవరి కుటుంబాన్ని దేవుడు ముట్టలేకపోయాడు? సాతానుడు యోబు కుటుంబాన్ని. ఇప్పుడు చెప్పుకోవాలి మీరు. నా కుటుంబాన్ని కూడా చెప్పుకోండి. ఇప్పుడు మీ కుటుంబాన్ని కూడా సాతానుడు ముట్టలేకపోయాడంటే మీ కుటుంబానికి దేవుడి కంఫర్ట్ కావాలంటే దేవుడి కంచె వేయబడాలి. నీ కుటుంబానికి, మీ కుటుంబానికి దేవుడు కంచె వేయబడితేనే, కంచెలో నువ్వు ఉండగలిగితేనే నువ్వు సాతాను చేతులకు అప్పగింపబడవు. సాతాను చేతులకు అప్పగింపబడకుండా దేవుడికి మాత్రమే అప్పగించబడతావు ఒక మనిషి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అక్కడికి వచ్చి సాతాను మాట్లాడి, సాతాను ఏమందంటే ఇదిగో నీవు ఆ యోబు కుటుంబం చుట్టూ ఉన్న ఆ కంచెను తీసి చూడు, నేనేమంటాను, నేనేం చేస్తాను, ఆ యోబు నోటితోటి నిన్ను దూషించేటట్టు చేస్తానంది. చూసారండి, ఇప్పుడు యోబు ధనవంతుడే. యోబు ధనవంతుడు అంటే ఎంత ధనవంతుడు అంటే యూదు దేశంలోనే అద్భుతమైన ధనవంతుడు. అంటే అక్కడ ఏది చెయ్యాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏ తగుతూ వచ్చాలన్నా యోబు ఒక యజమానిగా, ఒక అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు అక్కడ. ఎందుకు అలా ఉన్నాడంటే దేవుడు యోబు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు యోబు కుటుంబం అలాగే ఆశీర్వదించాడు కాబట్టి ఒక ఉన్నతమైన వ్యక్తిగా యోబుని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ కంచె తీయబడిందో, ఏ కంచె అండి? దేవుడి కంచె ఎప్పుడైతే తీయబడిందో, ఆ దేవుడి కంచె తీయబడినప్పుడు సాతానుడు యోబు కుటుంబంలోనికి వేరే గుడ్ సొర్రపడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సాతానుడు ప్రవేశించడానికి ఆధారం ఏమైందైతే దేవుడు వేయబడిన కంచి తొలగింపబడినప్పుడు, చెప్పాలి మీరు చెప్పాలి, దేవుడి కంచి ఎప్పుడైతే తీయబడుతుందో సాతానుడు మన కుటుంబంలోనికి వాడు ప్రవేశిస్తాడు.
వాడు ప్రవేశించకుండా ఉండాలంటే దేవుడి కంచె మన కుటుంబము చుట్టూ, మీరు చెప్పట్లేదు సార్, మీరు చెప్పాలి, మన కుటుంబము చుట్టూ వేయబడాలని చెప్పాలి. మీరు ఒక్కొక్క మాట మీరు అందుకోవాలి వెనకాతల నుండి. అంటే మీలో ఉత్సాహమును చూడాలి. నేను ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చోవద్దు. చెప్పండి, ఇక్కడ చాలా ఆసక్తితో వచ్చాం, ఏదో మాట్లాడితే దేవుడు వినాలని ఆసక్తితో వచ్చాం. నేను కూడా ఆసక్తితో ఉన్న దేవుడు నాతో కూడా ఏం మాట్లాడతాడని వింటున్నాను. ఇక్కడ మీరు మాత్రమే కాదు, అక్కడ కూర్చున్న మీకు ఎలా ఉంటుందో బోధిస్తున్న నాకు కూడా అనిపిస్తుంది దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ కంచెను తీయబడ్డాడో సాతానుడు ఆ కుటుంబంలో ప్రవేశించి ఏమండి ఏం తీసివేశాడంట? సాతానుడు ప్రవేశించిన తర్వాత ఏం తీసివేశాడంటే ఆ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదములన్నిటిని తీసివేశాడు. ఎవరు? సాతానుడు ఆ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదములన్నీ తీసివేశాడు. తీసివేసినప్పుడు యోబు అంటాడు, దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకున్నాడు అన్నాడు. వెరీ గుడ్, చాలా నాకు అనిపించింది, యోబు నువ్వు చాలా గొప్పోడు అనిపించింది. ఏమంటే అన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత ఏమన్నాడంటే అన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి అన్ని ఆయన తీసుకున్నాడు అన్నాడు. ఏమండి, అయితే మరి 10 మంది బిడ్డలను దేవుడు ఆ సాతానుడు తీసేసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? సాతానుడు తీసుకున్నాడండి. ఆ 10 మంది బిడ్డలు చనిపోవడానికి కారణమైంది. 10 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత కూడా యోబు కూర్చుని అంటున్న ఒకే ఒక మాట, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా. దీన్ని ఏమంటాం? మూర్ఖత్వం అనాలా, విశ్వాసం అనాలా, నమ్మకం అనాలా, యథార్థత అనాలా, ఏమంటారు మీరు? విశ్వాసముతో కూడిన నమ్మకం. గడిగా చేపలు పడాలి కూడా. హల్లెలూయా. విశ్వాసముతో కూడిన నమ్మకంతో అంటున్నాడు, ఇదిగో దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే తీసుకున్నాడు. ఆయన అంటున్నమాట సాతానుడు తీసుకున్నాడు అన్నలా. చెప్పండి, సాతానుడు తీసుకున్నా అన్నది. ఎవరు తీసుకున్నా అన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే భార్య చాలా కోపగించిందండి. ఎవరి మీద? దేవుడి మీద చాలా కోపగించింది. కోపగించాలంటుంది, చే మూర్ఖుడా, ఇంకా దేవుడు 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 అంటూనే ఉన్నావా? అన్నిటిని తీసివేసిన నీకు ఏంటి, ఏం మిగిలిందని నువ్వు ఇంకా దేవుడిని స్తుతిస్తున్నావు? నీ దగ్గర ఏముందని దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏం మిగిలి ఉందని దేవుడు గొప్పవాడు అంటున్నావు అని ఎవరు మాట్లాడుతున్నారు? యోబు భార్యే మాట్లాడుతుంది. నేను అంటాను, ఒక్కొక్కసారి మన కుటుంబంలో మనకి విలువైన, మనకి కావలసిన వ్యక్తి ఒక్కొక్కసారి మనకి కోపాన్ని పుట్టిస్తారండి. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ద్వారా మనకు కోపం రగులుతుంది. నీకు కావలసిన వ్యక్తి, నువ్వు ప్రేమించే వ్యక్తి, నువ్వు ఇష్టపడే వ్యక్తి ఒక్కొక్కసారి నీకు భయంకరమైన కోపాన్ని పుట్టిస్తే ఎవరిని అసహించుకునే చేస్తే నీవు నమ్మిన దేవుణ్ణి అసహించేటట్టుగా చేస్తాడు ఆ వ్యక్తి. ఎప్పుడైనా మీ జీవితంలో జరిగితే లేదు అలాంటి పరిస్థితులు, అలాంటి అనుభవాలు కూడా వెళ్ళిన వాడిని మాట్లాడుతున్నాను. అయితే నువ్వు ఇష్టపడిన వ్యక్తి, కానీ ఇక్కడ వాడుకున్నది వేరే. చెప్పండి, ఆ వ్యక్తిని వాడుకున్నది వేరే. ఎవరు వాడుతున్నారు అంటే చెప్పండి, సాతానుడు వాడుతున్నాడు. హల్లెలూయా. సాతానుడు వాడితే ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయి, ఆ కుటుంబంలో గోళలు ఉంటాయి, ఆ కుటుంబంలో నెమ్మతుండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు, ఆ కుటుంబంలో అన్ని వ్యతిరేకతలే. ఎందుకంటే సాతానుడు ఆ కుటుంబంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి. ఎందుకు వస్తాడు సార్ మన పిల్లతో? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థిస్తే భూమి మీదకి వచ్చాడు. నువ్వు ప్రార్థిస్తే పరలోకమును విడిచి ఈ భూమి మీదకి మనిషిలా దిగి వచ్చాడు నీకోసం. చెప్పడేంటి సార్ ఆమెననే? ఎవరి కోసం దిగి వచ్చాడు? ఎందుకు దిగి వచ్చాడు? మన కొరకే దిగి వచ్చాడు సార్. ఎందుకు మన కొరకు దేవుడే ఈ భూమి మీదకి రావాల్సిన అవసరత? ఎందుకు దేవుడే ఈ భూమి మీద నీ కొరకు వచ్చాడు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది కదా, ఏమండి? అయితే దేవుడు పరలోకాన్ని విడిచి ఎందుకు వచ్చాడు అనంటే మనలో ఉన్న పాపాన్ని చూసి భూమి మీదకి వచ్చాడు. చెప్పండి, మనలో ఏముందని వచ్చాడు? మనలో పాపం లేకపోతే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? రావాల్సిన అవసరం ఏముంది?
ఆయన ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏంటంటే ఒక మనిషి ఏమయ్యాడంటే చెడిపోయాడు, పాడైపోయాడు. కాబట్టి చూస్తూ ఉండలేక కన్న తండ్రి కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఒక బిడ్డ పాడైపోతే తండ్రి తల్లి ఊరుకోగలరా అండి? ఏడుస్తారు కదా. ఎంత ఏడుస్తారంటే కన్న పేగిక ఇంత భయంకర బాధ కలిగిందని కడుపు కొట్టి ఎంత ఏడుస్తుందో ఒక తల్లి, ఎంత ఏడుస్తాడో ఒక తండ్రి. ఒక బిడ్డ చెడిపోవడం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచో, చాలా జ్ఞానంతో పెంచో, చాలా గొప్పవాడిగా పెంచో, చాలా వినయంతో పెంచో, విజయంతో పెంచో. కానీ వాడికి వయసు వచ్చిన తర్వాత వినయం పోయింది, విజయత పోయింది, మంచి పోయింది, చెడ్డ జీవితంలోనికి, చెడ్డ ఆలోచన విధానంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. అనగా నీ బిడ్డ వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు చెడిపోయిందండి, పోతే పోయిందిలే, ఇప్పుడు ఇంకా లేదనుకుంటా నా బిడ్డను అంటావా? అనగలవండి? ఎందుకని చెప్పండి. అది మన రక్త మాంసం అని చెప్పాలి మీరు. అది మన రక్త మాంసము, మన మాంసంలో నుంచి అనగా మన రక్తంలో నుంచి వచ్చిన భాగంలోదే. కాబట్టి నీకు ఆ బిడ్డగా పుట్టినవాడు కాబట్టి ఆ బిడ్డ పాడైపోతుంటే నువ్వు చూస్తుండగలవా? ఏడుస్తావు, కన్నీరు విడిస్తావు, ప్రార్థన చేస్తావు, మొర్ర పెడతావు, అయ్యో నా బిడ్డను మార్చు ప్రభువా అని ఏడుస్తావు. అయితే ఈరోజు మనందరము దేవుడి చేత కనబడిన వారము. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఇక్కడున్న నీవు, నేను, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు దేవుడి చేత సృష్టించబడిన వాడు కాబట్టి, మనిషి పాడైపోయాడు కాబట్టి, ఆ మనిషిలో పాపాన్ని తీయాలి కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి ఒక మనిషిగా రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషిగా రావాలి. ఒక మనిషిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? చెప్పండి. ఎలా వచ్చాడు ఆయన? చెప్పండి. ఎలా వచ్చాడు? నాలా వచ్చాడని చెప్పండి. ఎలా వచ్చాడు? నాలా వచ్చాడు. ఎందుకంటే దేవుడు తయారు చేసినది ఏమన్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుడును దేవుడు అంటే నిన్ను ఎవరి పోలికతో చేశాడు? ఇప్పుడు నీ పోలికలోనే ఉన్నాడంటే దేవుడు. కాబట్టి నీలో పాపాన్ని తీయటానికి దేవుడి భూమి మీదకి మనిషిగానే రావాలి, మనిషిగానే వచ్చాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన ఏం చేయాలి చెప్పండి? పస్కా పశువు వధింపబడుతుంది కానీ ఒక మనిషి పాపము పోదు కాబట్టి ఆ పాపాన్ని తీయటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చింది. చెప్పండి. కొట్టేసి నామం కొడుకుందామండి. హల్లెలూయా. ఒక మనిషిలో పాపం తీయాలంటే అది మనుషులకు సాధ్యము కాదు. అయితే ఆ పాపాన్ని తీసుకోవటానికి ఇప్పుడు యోబు ఏం చేశాడంటే, యోబు ఏడుస్తూ దేవుడికి మొరపెడతా అంటున్నాడు, దేవా నీకు వందనం, నీకు స్తోత్రమయ్యా. ఏంటి? ఎందుకు వందనాలు అంటున్నాడు? ఎందుకు స్తోత్రం చెల్లిస్తున్నాడు? ఎందుకు దేవుడిని కనపరుచుతున్నాడు? యోబు ఆస్తి సంపాదించాడా? ఇంకా కొన్ని ఎకరాలు ఏమన్నా ఆస్తులు పెరిగినాయా? కొన్ని ఒంటిలు ఏమైనా పెరిగినాయా? లేకపోతే గాడిదలు ఏమైనా పెరిగినాయా? లేకపోతే ఉన్న ఆస్తు బదులు ఏమైనా పెరిగినాయా? 10 మంది పిల్లలు ఏమైనా 20 మంది అయ్యారా? ఉన్నదో పోతే దేవుడి దగ్గర అంటున్నాడు, నీకు స్తోత్రమయ్యా అన్నాడు. ఉన్నదానిని పోగొట్టుకుని ప్రభువా నీకు కృతజ్ఞత అంటున్నాడు. ఉన్నదానిని కోల్పోయాక ఏడుస్తున్న తన జీవితంలో అది ఏం ఏడుపు అంటే ఒక ఆనందమైన ఏడుపులాగా ఉంది జీవితంలో. అంతే. అందుకే భార్య వచ్చింది, చిచ్చి ఏం బ్రతుకయ్యా, ఇంకా ఎందుకు దేవుడు స్తుతిస్తున్నావు? ఏమిచ్చాడని దేవుడు స్తుతిస్తున్నావు? ఆస్తుపాస్తులన్నీ పోని. అంతకంటే చెప్పండి భయంకరమైన విషయం, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఇంకా చెప్పండి శరీరం అంతా ఏమైందంట? కుళ్ళిపోయిందంటండి. కుళ్ళిపోయి రసి కారిపోతూ రక్తం కారిపోతా ఉంటే యోబు దగ్గరికి వచ్చి కుక్కలు నాకుతున్నాయి యోబుని. అలాంటి మనిషి దగ్గరికి మనం వెళ్ళగలమా? చెప్పండి. ఒక అనారోగ్యంతో ఉన్న మనిషి దగ్గరికి వెళితేనే మనం ముట్టుకోవడానికి భయపడిపోతున్నాం, చూడటానికి భయపడిపోతున్నాం. అమ్మో మనం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మనకు అంటుకుపోతుందేమో అనుకుంటాం. కానీ యోబు దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసండి? తన స్నేహితులు వచ్చారు. ఎవరు వచ్చారు? తన స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి యోబుని అక్కడే పెట్టారు. ఊరంతా ఎదుగుతున్నారు. ఎందుకని? గుర్తుపట్టలేకపోతున్నారండి. ఎవరిని? యోబుని గుర్తుపట్టలేకపోతున్నారు. యోబుని గుర్తుపట్టలేక అండి ఇక్కడ యోబు ఉండాలండి, ఇక్కడ పెద్ద ఇల్లు ఉండాలండి, అది ఉండాలి, ఇది ఉండాలని తిరుగుతా ఉంటే యోబు అనేవాడు అది అక్కడ ఎక్కడ మూల కూర్చున్నాడు. వెళ్ళి చూసి యోబు ఏంటి ఈ పరిస్థితి నీకా? ఏంటి నువ్వా? అబ్బబ్బబ్బా ఏమవుతుంది? వాసన వచ్చేస్తున్నాడు యోబు. ఎందుకంటే మనిషి అంతా ఏమైనట్టండి? కొంత నోరు ఎత్తండి సార్, కుళ్ళిపోయాడు. భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది.
అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి యోబుని ఓదార్చవలసిన మాటలతో కాక ఏం చేశారండి ఇంకా వారి మాటలు యోబుని చాలా బాధించినాయంట. భార్య మాటల కంటే తన స్నేహితుల మాటకు చాలా భయపడ్డాడు యోబు. ఎందుకు తెలుసా? యోబు బాగున్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు, గొప్ప స్నేహితులు అంటే వేరు. వాడు అంటాడు ఒకడు, రే యోబు ఏదో పాపం చేశాడు కాబట్టి యోబు సరైన శిక్ష దేవుడు వేశాడు. యోబు చేయకూడదు పని ఏదో చేశాడు కాబట్టి ఈరోజు ఈ కర్మ అనిపిస్తున్నాడు. యోబు ఏదో చేయకూడదు పాపం చేశాడు కాబట్టి దేవుడు విధించాల్సిన శిక్ష యోబుకి విధించాడు రా అంటా ఉంటే యోబు గుండెలు పగిలిపోనియండి. యోబు గుండెలు పగిలిపోయి, అయ్యో నేను బాగున్నప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చారు, యోబు నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వేది చెబితే అదే, నీ మాటే మాకు శాసనము అన్నారు. కానీ ఈరోజు యోబు దగ్గరికి వచ్చి వారి మాటలు యోబును ఏం చేస్తున్నాయి? బాధిస్తున్నాయండి. ఎంత బాధిస్తున్నాయంటే గుండెలు బాదుకుని యోబు ఏడ్చవలసిన పరిస్థితి యోబుకి అక్కడ వచ్చింది. తన స్నేహితులను బట్టి ఆ యోబు అక్కడ ఏడుస్తూ ఒక మాట అంటాడు, ప్రభువా నేను నా తల్లి గర్భములో పిండముగా పడక మునిపి నేను ఒకవేళ జారిపోయి ఉంటే బాగుండయ్యా, నేను అప్పుడే చచ్చిపోయింటే బాగుండు. తన జీవితంలో ఒకే ఒక బాధాకరమైన మాట దేవుడితో పలికిన మాట యోబు, అది ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క మాటే యోబుని బాధించిందండి. అసలు నా పుట్టినరోజు అంటే నేను పుట్టిన దినమే లేకుండా ఉంటే బాగుండు కదయ్యా అని యోబు ఏడుస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత భార్య వచ్చింది, చిచి ఒక్కసారి దేవుడిని దూషించి మరణము కొమ్మో చచ్చిపో. ఎవరంటున్నారండి? ఎవరిని? భర్త దగ్గరికి వచ్చి అంటుంది. ఇప్పుడు శ్రమలో ఉన్నాడండి, బాధలో ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, కష్టంతో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు, ఆవేదనలో ఏడుస్తూ యోబు దగ్గరికి వచ్చి, అయ్యా పోతే పోయిందో ఏదోది, ఆస్తి పోయిందా పర్వాలేదు, సంపాదించుకుందాం ఏడమోక నేనున్నానయ్యా, ఒకరికొకరు మళ్ళీ మనము కష్టపడతాం సంపాదించుకుందాం అని ఓదార్పు కల్పించిన మాటలు ఇవ్వాల్సిన యోబు భార్య చేసావా అంటుంది. అన్ని కలిగి ఉన్నప్పుడు బాగుంది కదా, అన్ని బాగున్నప్పుడు యోబు మాట ఏది చెబుతుంది శాసనముగా పాటించింది కదా. నాన్న వీడు బాగా వస్తున్నారు చూడు, నన్ను చూడు, మాకు వీడు చూడు. చాలా మంది చూస్తున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏడాల్సినది యోబు దగ్గరికి వచ్చి, చచ్చిపోవా బాబు, ఎందుకు వచ్చింది? చచ్చిపోతే శనుదులు పోతుంది నువ్వు చస్తేనే, కానీ చచ్చిపోయే ముందు ఎవరిని తిట్టాలా? ఎందుకని? ఈ మాట ఎవరిది? పరలోకము వెళ్ళి దేవుడితో అన్నది కదా, యోబు చుట్టూ ఉన్న కంచి ఒక్కసారి నువ్వు తీస్తే తన నోట నుంచి నిన్ను దూషింపజేస్తా అని వాగ్దానం చేసిన సాతాను ఎవరిని వాడిందంటే యోబు భార్యనే వాడింది. ఒక్కొక్కసారి నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా అండి? చాలా అద్భుతంగా నెమ్మది కలిగి, శాంతి కలిగి, సమాధానం కలిగి దేవుడికి ఆ సమస్యను మొరపెట్టే వ్యక్తిగా ఉండు. ఆవేశపడిపోకు. ఇలాగే చాలా మంది ఆవేశపడిపోయి తొందరపడిపోయి ఆత్మహత్య చేసుకుని మందు తాగేసి ఉరేసుకుని చాలా మంది చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రేరేపణ ఎవరిది? అపవాదిదే. వాడు ప్రేరేపించబడుతున్న ఈ ప్రేరేపణ ఒక మనిషి ఫాలో అయిపోతూ తన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాడు. యోబు అలా చేసుకోలేదు. యోబు అన్నాడు, మూర్ఖురాల నా దగ్గర నుంచి వెళ్తా. ఎవరండి? ఎవరిని? ఇప్పుడు దేవుడి కొరకు తన భార్యను అంటున్న మాట ఏంటంటే, మూర్ఖురాల వల్ల నువ్వు మాట్లాడద్దు, నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నా దేవుడు గొప్పడు, నాకు సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన తిరిగి తీసుకుంటే మళ్ళీ ఎత్తాడు. నాకు నమ్మకం ఉంది, ఇంకేం నమ్మకం ఉందంటే, ఇంకా నమ్మకం ఉంది. కుళ్ళిపోయే పురుగులాగా ఎత్తున్నాయి, కుక్కల్లాగా ఎత్తున్నాయి, బుద్ధులాగా ఇంకా ఎంతలాగుండి కూడా దేవుడు మళ్ళీ దీవిస్తాడు అంటావేటో, మళ్ళీ ఇంతలాగుండి నీ బతుకు, మళ్ళీ ఇంకా నువ్వు బ్రతుకుతావు ఆశ ఉందా? చిన్న జ్వరం వస్తే మంచి వ్యక్తేసి అసలు బ్రతుకుతాను లేదు, ఈ జ్వరంతో చచ్చిపోతాను అంటామండి. మీకు కింద నుంచి చేసేయాలి చెప్పండి. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న వ్యాధి వచ్చినా, ఇప్పుడు ఒక మనిషి వస్తే బాధ ఏంటంటే నేను బతుకుతానో లేదో, చచ్చిపోతే నువ్వు ప్రభా బ్రతికితే నీ సేవ చేస్తా, లేకపోతే నీ పరలోకి వచ్చేస్తా. భూమి పని లేదు దేవుడికి, ఇంకా భూమి మీద దేవుడికి ఇంకా చాలా పని ఉందా నీతో? చాలా పని ఉంది. అందును బట్టే దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఈరోజు ఈ స్థలానికి తీసుకొచ్చాడు.
దేవుడు ఎంతో పనిలో ఏర్పరచబడిన వ్యక్తులు మీరు. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. దేవుడి చేత ఏర్పరచబడిన వారు మనం, మనుషుల చేత కాదు. చెప్పండి. మనుషుల చేత ఏర్పరచబడలే, మనుషుల చేత ఎన్నుకోబడలే. పరలోకపు తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి ఒకసారి. చప్పట్లు కొట్టండమ్మా, చప్పట్లు కొట్టండిరా. ఎవరు ఎన్నుకున్నాడు? పరలోకములో ఉన్న దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. ఆ పక్క కూడా ఎవరు నిన్ను పిలవలే. సేవ చేస్తా పెట్టో, మా ఊర్లో సెచ్చు పెట్టబెట్టో అన్నాడా నిన్ను? ఏం కాదు. పరలోకం నుండి దేవుడు వచ్చి స్వయంగా నా సేవ చేస్తావని పిలిస్తే వచ్చావు నువ్వు. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ మరణ సమయం వచ్చేసిన లేవలేని పరిస్థితులు కుక్కలు ఆ రక్తమును నాకుతుంటే ఏమంటే లేవలేక చీల పెంకులతో గోకుతా ఉంటుంటే అందులోంచి వచ్చే రక్తాన్ని కూడా తుడుచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ కుక్కలు వచ్చి యోబుని నాకే పరిస్థితి చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మళ్ళా బ్రతుకుతాడు నమ్మకం ఉందిటండి. నేను అదే అన్నాను. ఇప్పుడు చిన్న వ్యాధి వచ్చి చిన్న బాధ వస్తేనే చచ్చిపోతాడేమో నేను భయం ఉంటుంది. కానీ అక్కడ అంత భయంకరమైన వ్యాధితో, బాధతో, కష్టముతో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులో, ఆ భయంకరమైన సమస్యతో పీడింపబడుతున్న యోబుకు ఒక నమ్మకం ఉంది. నేను బ్రతికి వారిలో పరలోకపు తండ్రి నమ్మకంతో బ్రతుకుతా. చెప్పండి. బ్రతుకుతానని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఆయనకు ఉందండి. ఆ విశ్వాసము ఉంది కాబట్టి దేవుడు మరలా తన రెండింతల ఆశీర్వాదముతో ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదించాడండి అంటే ఏంటండి అమ్మా? రెండింతల ఆశీర్వాదం అంటే ఏంటండి చెప్పండి సార్. ఒక కచ్చిపు ఉంది అనుకో, 2 కచ్చిపులు. ఒక బాటిల్ ఉంది సార్, 2 బాటిల్. ఇప్పుడు మనకి నీ బాటిల్తో సరిపెట్టలేదు. యోబు గారికి ఏమి ఇచ్చాడు? 500 జతలు ఎట్లు పోతే 1000 జతలు ఎట్లంట. కడిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. కోల్పోయినవన్నీ రెండింతల ఆశీర్వాదములు ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలండి చెప్పండి. 20 మంది పిల్లలు ఇవ్వాలిగా కాదు. కోల్పోయిన 10 మంది బిడ్డలను తిరిగి మళ్ళీ చదువా అన్న భార్య ద్వారా మళ్ళీ 10 మంది బిడ్డలను ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి మరొకసారి. హల్లెలూయా. ఏ భార్య దూషించిందో, ఏ భార్య చచ్చిపోయిందో అదే భార్యతో మళ్ళీ 10 మంది బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించబడిన ఎలాగున్నారో తెలుసా అండి? ఆ దేశానికి యోబు కూతుళ్ళంత అందంగా, అంటే ఏమంటాం, లోకసరంగా వచ్చేది నాకు మాట, సౌందర్యవతులను రాయబడి ఉంటుంది. అంత సౌందర్యవతులు ఆ దేశంలోనే కనిపించలేదంట. అంత గొప్ప కూతుర్లు, 3 కూతుర్లు యోబుకి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు అంటారు? నిజమను నువ్వు చెప్పింది కరెక్టే. నిజంగా ఇవన్నీ తీసేసుకున్నప్పుడు దేవుడే తప్పు చేస్తే నేను చిచ్చి ఆస్తులన్నీ పోని, పిల్లలు కూడా చచ్చిపోరు. ఇంకా దేవుడా? అబ్బాయి దేవుడు అనేవాడు లేడండి. ఊరుకోండి సార్. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని ఆస్తులు పోతాయా అండి? ఒకసారి ఒకే రోజులో ఎన్ని పిల్లలు పడిపోతాయా? ఒకేసారి నా బిడ్డలు చచ్చిపోతారా? 10 మంది బిడ్డలు సార్ ఒకేసారి చచ్చిపోయాడు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు సార్. ఆమేన్. నీ జీవితంలో ఏదైనా చిన్నది కోల్పోయావు అనుకో, ఏదైనా చిన్నది అనుకోని సంఘటన నీ జీవితంలో జరిగింది అనుకో, అబ్బా దేవుడు ఇలా చేస్తున్నా అనుకోలేదండి. చెప్పండి. భయపడకుండా ధైర్యంగా చెప్పండి. అంటామా అనమా? అంటామండి. ఎందుకంటే దూషించే విషయంలో మొట్టమొదటిగా ఉండేవాళ్ళు ఎత్తులంటే మనమే. చెప్పాలి. ఎవరిని దూషించటం? పరమ తండ్రిని దూషించే విషయంలో మొట్టమొదటిగా కనిపించే వ్యక్తులు మనమే ఉంటామండి. ఈ పని అయిపోద్ది అనుకున్నానండి, ఈ కోర్టు కేసు నాదే అవుతుంది అనుకున్నానండి, కానీ వాయిదా పడిపోయిందండి, మళ్ళీ ఎప్పటి వరకు అన్నారండి. అబ్బాయి దేవుడు కార్యం చేసేస్తాడు అనుకున్నాను, చేయలేదండి. దేవుడు ఏం చేయలేదండి నాకు. ఇది దేవుడు ఇస్తున్నాడు అనుకున్నానండి, ఇచ్చేసాడు అనుకున్నా, చేయదాకా వచ్చిందండి, జారిపోయిందండి. అయ్యో దేవుడే లాగేసాడు అనుకోలేదండి. ఇక్కడ ఎంత గొప్ప వ్యక్తిని మనం ఎందుకు చూడగలుగుతున్నామండి ఈరోజు? ఒక గొప్ప వ్యక్తిగా ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాడు యోబు ఈరోజు? ఒక గొప్ప నమ్మకమైన వాడుగా, విశ్వాసం కలిగిన వాడుగా, యథార్థవంతుడుగా, నీతివంతుడుగా ఎందుకు మనం చూడగలుగుతున్నామంటారు ఈరోజు?
ఎందుకంటే దేవుని యందు అట్టి విశ్వాసముతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి సార్. ఈ రోజు నీ జీవితంలో ఇదే కావాలి. ఏం కావాలి చెప్పండి? విశ్వాసము కావాలి, నమ్మకం కావాలి, యథార్థత కావాలి. అప్పుడే నీ కుటుంబము దేవుడి సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. నీ కుటుంబము ఆశీర్వదింపబడే దినము. ఎందుకంటే తాను అంగీకరించబడిన వారు, తాను రక్షింపబడిన వారు, తాను సన్నిధిలో ఉన్న బిడ్డలు దేవుడు అనుకుంటాడు నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, వీడు పేదవాడిగా ఉండాలి, అడుక్కు తినేవాడిగా ఉండాలి, గుడ్డలు లేని వాడిగా ఉండాలి, తిండి లేని వాడిగా ఉండాలని ఎవడన్నా ఏ తండ్రిని అనుకుంటాడా? ఇక్కడ మగ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? బిడ్డలు తండ్రులకి చేయతండి, ఎత్తండి పర్లేదు. మగ బిడ్డలు ఉన్నారు మీకు. ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్న కూడా చేతులు ఎత్తండి. ఇప్పుడు మీ బిడ్డలు ఆర్థికంగా బాగోలేదనుకో, వాళ్ళు ఏది చేయమన్నా నువ్వు చేయట్లేదు అనుకో, వాళ్ళకి ఏ రకముగాను ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా లేరనుకో, దరిద్రం వదిలే, ఇంక ఎందుకు వచ్చింది ఈయన్ని వదిలేద్దాం అని అనుకుంటారా మీరు? నీ మాట వినట్లేదు కదా, వదిలే. నువ్వు చెబితే వినట్లేదు కదా, వదిలే. నువ్వు కొడతంటే పడట్లేదు కదా, వదిలే. నువ్వెవడని అడుగుతున్నాడు కదా, కొడతంటే ఒక తల్లిగా తండ్రిగా నేను వదిలే. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకురా ఇన్ని కష్టాలు పడుతున్నావు? మీ అబ్బాయి ఏంటంటే, బాబు వాడు 4 రోజులు అయిందయ్యా ఇంటికి వచ్చి, ఎక్కడున్నాడు కొద్ది ఎందుకు పెట్టా, ఎందుకు అలాగనకయ్యా 4 రోజులు అయిందా ఇంటికి వచ్చి ఆడు తిని, ఆడి కోసం ఆలోచించి నేను కూడా ముద్ద తినట్లేదయ్యా. తల్లి ఏడుస్తా ఉంది. వాడు అన్నాడు, రోజు తాగొచ్చి ఈ 4 రోజుల నుంచి నీకు దెబ్బలు లేవు కదా అన్నాడు. ఒక ఒంటి మీద ఒక్క దెబ్బ పడలేదు, ఎందుకని లేడు కదా. ఆడు ఉంటే రోజు ఏం చేస్తున్నాడు? ఎవరిని? తల్లిని, తండ్రిని తాగి వచ్చి కొడుతున్నాడు. వాడు లేడు కాబట్టి దెబ్బలు లేవు కదా, వద్దులే పాతలు సచ్చడమే అక్కడ ఎలారి కింద పడి. అంటే ఆ తల్లి అంటుంది, కొట్టినా పర్లేదయ్యా, తిట్టినా పర్లేదయ్యా, తాగినా పర్వాలేదయ్యా, తాగి తిరిగినా పర్వాలేదయ్యా, వాడు నా కళ్ళ ముందు ఉండాలయ్యా. తల్లి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తల్లి అంటుంది, ఆడు నా కళ్ళ ముందు ఉంటే చాలు, ఆ బిడ్డ నా కళ్ళ ముందు ఉంటే చాలు. నా తల్లి ఏడుస్తాడు, గుండె చెరువయ్యి ఆ బిడ్డను వెతకటానికి వెళ్ళాడటండి. నేనంటాను, ఆ తల్లి ఎందుకు అంత శోభ అనిపించింది? ఆ కొడుకు వల్లనే కదా ఆ బాధ, ఆ సమస్య రావడానికి కారణం కొడుకే కదా. వదిలే అంటే ఎందుకు వదలటండి? ఎందుకంటే నాలో ఒక భాగం కదండి. నేను కన్న నా కొడుకు కదండి, నేను కన్న నా కూతురు కదండి. పాపములో పడిపోతే ఎలా వదులుతానండి? ఏదో రకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తానండి. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపంలోనే ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, పరిశుద్ధుడు ఒక్కడు లేడు, పాపము చేయని వాడు ఒక్కడు లేడు, ప్రతి ఒక్కడు పాపములోనే ఉన్నాడు. ఆ పాపాన్ని తీయలేకపోయాడు ఒక మనిషి. కాలే ప్రయత్నం చేశారు. ఎలా ప్రయత్నం చేశారండి? ఎలా ప్రయత్నం చేశారు? పసుపు ఒక పండగ తీసుకొచ్చి, ఆ పశువుని తీసుకొచ్చి ఆ పాపము చేసిన వారిని చేతులుంచి ప్రార్థించి ఆ పశువును వదిలిస్తే ఆ పాపం పోయిందని హ్యాపీగా ఉండేవాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తక్కువ డింగేసి మంద వేసేసి పండ చేసేవాడు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మాకపోతే కాదు సార్, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేవారండి. మళ్ళీ యాదగిరి దగ్గర తీసుకొచ్చేవారు, దానిని మళ్ళీ ప్రార్థన చేయించేవారు, మళ్ళీ తీసుకెళ్లి బలి పశువుగా ఆ పశువును వదిలిస్తే పాపం పోయింది. కొన్ని రోజులు బాగానే ఉండేవాడు అండి. తర్వాత మళ్ళీ నీ బుద్ధి మారట్లే, నీ స్థితి మారట్లే, నీ పరిస్థితి మారట్లే, ఇక నీ పాపంలోంచి రాలేకపోతున్నావు, ఈ పాపంలోనే చచ్చిపోతున్నావు అని దేవుడు ఈ భూమి మీదకి వచ్చేసాడండి. స్తోత్రం చెప్పి చాపలు గృహాలు. అయితే అలాంటి గొప్ప దేవుని అంగీకరించబడిన మనందరము ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎలా ఉండాలని ఉన్నారా? చెప్పాలరా? ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఏం ఆశీర్వాదాలండి? ఆశీర్వాదం అంటే ఏం ఆశీర్వాదం వచ్చిందండి? ఈ నెల అంతా ఈ బాధల్లో ఉన్నామండి, ఈ నెల అంతా ఈ సమస్య వచ్చిందండి, ఈ నెల అంతా ఈ కష్టం వచ్చిందండి, పుట్టుకి కానించి నా బుద్ధికి ఇంతేనండి, మారలేదండి.
దేవుడు నమ్ముకుంటే ఏమన్నా మారుద్దేమో అని అనుకున్నానండి, నమ్ముకున్నానండి. కానీ ఇంకా నాలో ఏ మార్పు? ఇప్పుడు రావాల్సిన మార్పు ఎక్కడి నుంచి ఉందంటే నీ హృదయంలో మార్పు. చెప్పండి, ఎక్కడ మార్పు? ఇక్కడ మార్పు రావాలి. ముందు ఇక్కడున్న పాపాన్ని బయటికి తీసి, శాపాన్ని బయటికి తీసి, కోపాన్ని బయటికి తీసి, అసూయను బయటికి తీసి, శాపమును లోక పాపమంతా బయటికి తీసి ఇందులోనికి యేసయ్యను నువ్వు ఆహ్వానించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు రావాలి? ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అన్నారు కదా అయ్యారు ఏంటి, ఇది ఆలయం. ఇప్పుడు ఈ ఆలయము ప్రభు ఉన్న స్థలం ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందండి? ఒక దీవెనకరమైన స్థలముగా ఉంటుంది. ఎందుకంటే మోషే ఆ స్థలం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు మోషేను? అది పవిత్రమైన స్థలం. చెప్పరా, నేను అంటాను ఆ చెప్పులకు సాదృశ్యం నీ హృదయంలో ఉన్న పాపం, దాన్ని బయటికి తీ. ఎందుకంటే నీవు నిలవబడిన స్థలము పవిత్రమైన స్థలము. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిలవబడిన స్థలం ఏంటంటే అది పవిత్రమైన స్థలము. ఆ పవిత్రమైన స్థలంలోకి అపవిత్రంగా వెళ్ళకూడదండి. ఎలా పడితే అలాగే వెళ్ళకూడదండి. ఏ తప్పు చేస్తే తప్పు చేసి, ఏ పాపం చేస్తే పాపం, ఏం చేస్తాడు ఎవడైతే చేసి నన్నాడా అని అనుకోకూడదండి. అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నా నేను నన్ను. మనం ఏమనుకుంటాం అంటే చీకట్లో ఏమనుకుంటాం అండి, పిల్లి పాలు తాగేస్తే ఏమంటుందంటే నేను ఎవరు కనపడట్లేదు అనేసి అది చక్కగా ఏం చేస్తుందంట. మనిషిలాగే ఉన్నామండి ఈరోజు. ఒక మనిషి జీవితం ఇలాగే కొనసాగించుతూ నువ్వు ముందుకు వెళ్తా ఉన్నాడు ఈరోజు మనిషి. అలా వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదయా. అలా ఉంటే నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు చూడలేవు. నీ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండదు. ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలంటే ఇక్కడ ఏమన్నాడండి చూడండి ఒకసారి. ఉపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదవండి. ఉపదేశకాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించిన. చప్పట్లు కొడదామండి ఒకసారి. ఈ రిఫరెన్స్ నాకు చాలా ఇష్టం, తెలుసా అండి. ఇది ఎంతో ఆశీర్వాదకరమైన మాట. ఈ మాటకు అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది చదువుతూ ఉంటేనే. మీ దేవుడైన మాటను మీరు శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానేమా? చెప్పాలి హల్లెలూయా అని. అండి, ఎవరికంటే హెచ్చిస్తాడు మిమ్మల్ని? ఎవరి మాట వింటే? దేవుని మాట వింటేనండి. మనం దేవుని మాట తప్ప అన్నీ వింటాం. దేవుని మాట ఒక్కటే వినమండి. దేవుని మాట వినటం అంటే వాక్యానుసారంగా జీవించటం అండి, వాక్యానుసారంగా బ్రతకటం అండి. ఒక వ్యక్తి ఎలా జీవించాలో, ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో, ఒక వ్యక్తి ఎలా బ్రతికితే దేవుడు తనను ఆశీర్వదిస్తానన్నాడో అలా ఒక వ్యక్తి బ్రతకటం దేవుడి మాట ద్వారా మీరు జీవించటం. నేను అన్నాను కదా అన్నీ వింటాం, కానీ ఆ మాట మార్పు మనం వినలేమండి. అన్నీ వింటాం. ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు వింటాం, వాళ్ళతో మాట్లాడే మాటలు వింటాం, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో వింటాం, అన్నీ వింటాం. అన్నీ ఎక్కడికెక్కడికి వెళ్తాం, ఏదో తెస్తాం, ఏదో కడతాం, ఏదో పెడతాం, లోపల ఏదో పెడతాం, అక్కడ ఏదో పెడతాం, ఎంతలో పెడతాం, ఇంకేదో దాహేస్తాం ఇంట్లోనే. ఎందుకని నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ దేవుడైన మాట యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే విస్తారంగా నేను హెచ్చిస్తున్నా. చెప్పబడ్డా హల్లెలూయా. ఆయన మాట వింటే చాలంటుందండి, ఏం చేయని అవసరంలే. మీరేమి బండల మహిమని దేవుడు చెప్పట్లే. చెప్పండి, బండల మహిమని చెప్పట్లే. ఇక్కడ ఉన్న ఇటుకలు కొట్టి ఇటు కొట్టి ఇటైంది అని ఏం చెప్పట్లే. లేకపోతే అమ్మ ప్రతిరోజు 3 గంటలకు వచ్చి ఏం చేయాలా చెప్పండి అమ్మా, రాళ్ళను కొట్టండి, ఇటుకలు కొట్టండి, అయ్యి మొయ్యండి, ఇయ్యమండి అని చెప్పట్లేదు. ఆయన మాట వింటూ ఆయన యందు ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నీ కుటుంబం కొరకు ఏడిస్తే దావీదురా నీ కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుందంటే స్తోత్రం. ఏం చేయొద్దండి. మీరు ఏదో పెద్ద అనుకుంటారో. వారానికి ఎన్ని రోజులు మనకి? ఏడండి. అవసరమైతే వారానికి 10 రోజులు ఉన్నా సరే కష్టపడి ఏం చేస్తామండి?
ఈ 7 రోజుల్ని 14 రోజులు చేస్తారు ఒక్కొక్కరు. ఎలా? నైట్ డ్యూటీలు, పగలు డ్యూటీలు చేసి అంటాము ఏమండి రాత్రులు పగలు అసలు ఎంత కష్టపడుతుందో తెలుసా అండి? ఎంత కష్టపడుతుందో తెలుసండి. శుభ్రం చేయట్లేదండి నాకు అంటాడు ఒక్కొక్కడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆమె శుభ్రం చేయక కాదా, నువ్వు రాత్రులు పగలు నువ్వు ఎంత కష్టపడి ఎంత తెచ్చినా ఎంత చేసినా అది దేవుని హస్తము లేకపోతే, అది దానిని దేవుడు దీవించకపోతే, ఎందుకంటే నీ చేతి కష్టార్జితమును ఎవరు దీవిస్తారు? 128 అధ్యాయం తీయాలి. అప్పుడు కీర్తనలో తీయాలంటే అప్పుడే కీర్తన గ్రంథం 128 అధ్యాయము 2వ వచనం చదవాలి. 2వ వచనం. నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించినప్పుడు చప్పట్లు కొట్టాడు సార్. ఏం సార్ అంత డల్గా కొడుతున్నారు? ఇది మీ బలం ఉన్నంత మటుకు కొట్టండి ఒకసారి. ఈ మాట మీకు నచ్చలేదేంటి అలా కొట్టారు? చెప్పండి, ఈ మాట మీకు నచ్చలేదా? నిత్యముగా మీ చేతుల కష్టార్జితమును ఎవరు అనిపిస్తారు? అనిపిస్తున్నారా అన్నాను. ఇప్పుడు 7 రోజులు మనం ఎన్ని రోజులు చేసాం? 14 రోజులు కూడా చేస్తా ఉన్నాం. కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. అమ్మో రోజుకి 2000 రూపాయలు సంపాదించిన దినం కూడా ఉంది. అయినా నెమ్మది లేదండి, శాంతి లేదండి, సమాధానం లేదండి, వచ్చిన డబ్బు హాస్పిటల్ కూడా సరిపోవట్లేదండి. ఎందుకని? నీ చేతి కష్టార్జితము ఎవరి చేత ఆశీర్వదింపబడట్లేదు, దేవుడి చేత ఆశీర్వదింపబడట్లేదండి. అందుకే నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఈ పరిస్థితులను ఉంటున్నావు. ఇంకా నిజం, నువ్వు రోజుకి 500 రూపాయలు కష్టపడినా నీ కుటుంబం చాలా హ్యాపీగా జీవిస్తుంది. ఎప్పుడు తెలుసా? దానిని దేవుడు కానీ ఆశీర్వదిస్తేనే. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆశీర్వదిస్తానండి? దానిని దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కష్టపడింది తక్కువైనా నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఎదురు తెలుసా? దేవుడు దానిని ఏం చేస్తే, నీ చేతుల కష్టార్జితని నా దేవుడు దీవిస్తే, స్తోత్రం హల్లెలూయా, ఆయనను ఆశీర్వదిస్తేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు. ఒక వాక్యం ఉంటుంది, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదింపబడతానయా అన్నాడు. ఎవరు ఆశీర్వదించారు? మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా ఈ కష్టాలు కొద్ది గట్టెక్కాలంటే ఏం చేయాలి? ఏమో మీ అమ్మగారికి వెళ్ళి 20,000 అడిగట్టరా. మీ అమ్మగారికి వెళ్ళి 1,00,000 రూపాయలు అడిగితే నాకు చాలా అప్పులు ఉన్నా, బాధలు ఉన్నా, తట్టుకోలేకపోతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను, లేకపోతే ఎదకుండా అయిపోతాను నువ్వు. ఇదొకటి. పాప ఈ తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ నాన్న తినటానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నాయి. వెళ్ళి అమ్మా నా పరిస్థితి ఇదమ్మా, నా భర్త ఎలా ఉన్నాడమ్మా అని చెబితే ఉన్నాయన్నీ తాకట్లు పెట్టి ఎవరికి ఇస్తున్నారండి? చూసారమ్మా? అవి తెచ్చుకున్న చక్కగా ఆ ఉన్న మట్టిగా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు, ముందు చేతి కష్టార్జితం ఆశీర్వదింపబడాలి ఇక్కడ. ఎందుకంటే నీ చేతి కష్టార్జితంలో ఆశీర్వాదం లేదు. నువ్వు దేవుడికి అప్పగించగలరు, ఎవరికో అప్పగిస్తే అది ఆశీర్వాదకరమైన స్థలం కాదండి, అది దీవునికరమైన స్థలం కాదండి. కాబట్టి నువ్వు కష్టపడినది ఎక్కడి నుంచి తెచ్చినా, అప్పులు చేసినా, తిప్పబడ్డా ఆ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఊపిలో కూరుకుపోతున్నావు. ఆ ఊపిలో నుంచి బయటికి రావాలంటే నీ చేతి కష్టార్జితం ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలంటే నీ దేవుడైన మాట నువ్వు శ్రద్ధగా విను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? చాలా శ్రద్ధగా వింటున్నాం, దీన్నే వినడం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన అయిపోతే ఇంటికి వెళ్ళే లోపల ఇదంతా మర్చిపోతామండి. దారిలో ఏమంటాం? కాదు, ఈరోజు ఆ సీరియల్ వచ్చిందా, కరెంట్ పోయింది, కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయిందమ్మా, స్టార్ట్ అవుతుందా? అయిపోయిందన్నా. ఈ యాప్ చూద్దామంటే ఇప్పుడు పేదం పెట్టుకుంది రమ్మని చెప్పింది. ఇవాళ ఎపిసోడ్ మిస్ అయ్యాను. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసండి? మనకు తెలుసున్న వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మా
ఇలా సీరియల్ చూసా ఏమైంది దీపకి ఏమైంది నీ బొమ్మ దీపకి ఏమైంది బాగా ఎవడ బాగానే ఉన్నారు మనం బాగలేదు సార్ ఇప్పుడు విన్నదాన్ని ఏం చేసామంటే దాని కొరకు మనం ఎన్ని మర్చిపోయాం ఇప్పుడు దేవుడు నీ చేతి కష్టార్జితాన్ని దీవిస్తానన్న మాట మర్చిపోయావు అయ్యో నీ సన్నిధిలో నా కుటుంబం ఆశీర్వదింపబడాలన్న మాట మర్చిపోయావు నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటేనే ఆశీర్వదింపబడతానన్నయా అన్న మాటను మర్చిపోయావు అన్ని మర్చిపోతే దీపాలాగా ఉంది అలా ఉన్నాను అని అడుగుతున్నావు నువ్వు మర్చిపోవలసింది ఆ లోక సంబంధమైన వాటిని మర్చిపోముందు చెప్పండి ఎంతమంది సీరియల్ చూస్తారండి ఇక్కడ మన వాళ్ళు మొగమాట పడకుండా చేయి చూపించండి ఒప్పుకోరు సార్ ఒప్పుకోవా ఒప్పుకుంటే ఏమవుతాం దేవుని దృష్టిలో క్షమింపబడతారా బిడ్డ దేవునికి స్తోత్రం హల్లెలూయా క్షమింపబడతాం తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని నిలవబడితే జడ్జి ఏం చేస్తాడండి వాడికి శిక్షను తగ్గిస్తాడు శిక్ష నుంచి బయటకు వచ్చేస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే ఒకే ఒక రాత్రి నా జీవితంలో ఉన్న పాపాలన్నీ అండి ఒక 3 గంటల సమయం పట్టింది 3 గంటల సమయంలో నా పాపాలన్నీ దేవుడితో ఒప్పుకుంటే అండి పాపములో ఉన్న నేను రొచ్చు జీవితాన్ని జీవిస్తున్న నేను పాపపు జీవితాన్ని జీవిస్తున్న నేను ఈరోజు ఇక్కడ నిలవబడటానికి కారణం అయిందండి దేవునికి స్తోత్రం ప్రతి మనిషి తన జీవితంలో ఏదో లోటు ఉంటుంది ఏదో లోపం ఉంటుంది ఏదో తప్పు ఉంటుంది దాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నవాడు గొప్పవాడు ఒప్పుకుని ఏం చేయమంటుంది వాక్యము విడిచిపెట్టిన వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలండి కొంతమంది ఒప్పుకుంటారండి నేను పాపను బాబోయ్ నేను తప్పు చేశాను బాబోయ్ నేను మళ్ళీ చేయను బాబోయ్ ఈ వారం మీద అయిపోయింది బాబోయ్ వచ్చి వారు ఇలా ఉండు బాబోయ్ ఏం చేసామండి ప్రార్థన చేస్తాం కానీ దాన్ని ఏం చేస్తాం విడిచిపెట్టాలి సార్ మళ్ళీ వచ్చేవారం కూడా మళ్ళీ అంతే మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమంటే బాబాయ్ ఈ వారం కూడా తప్పు చేశాను బాబాయ్ నన్ను క్షమించండి బాబాయ్ అదే సార్ మరి చీకట్లో పిల్లి పాలు దాటువంటి దీన్నే దేవుడికి స్తోత్రం హల్లెలూయా అండి నువ్వు మొదటి వారంలోనే తప్పు చేశానయా పాపం చేశానయా పాపినయా విడిచిపెడుతున్నానే అన్నావు కదా ఆ రోజు నువ్వు విడిచిపెడితే ఆ రోజు నుంచి నీ కుటుంబం ఆశీర్వదింపబడతా చెప్పాలి కూడా హల్లెలూయా ఆ రోజు నుంచి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది బిడ్డ ఎలాగ ఆశీర్వదింపబడుతుంది చెప్పండి ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అంటే అందరికంటే హెచ్చుగా నిన్ను హెచ్చిస్తాను అన్నాడు ఆ వాక్యం వినేటప్పుడు నువ్వు ఫీల్ అయిపోవాలా ఇది నేనే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఈ పండ్రేగపల్లిలో ఉన్నవి అందరికంటే నువ్వు అనుకోవాలి నేనే హెచ్చుగా ఇచ్చిస్తాడు దేవుడనే అన్న చెప్పి చప్పట్లు కొట్టేసాను మనం హల్లెలూయా నువ్వు అనుకోవాలంటే నీకు నీవే ఇక్కడ తోపు ఇప్పుడు అనుకో ఇదిగో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నన్నే దేవుడు హెచ్చుగా హెచ్చించిపోతున్నాడు ఎవరికంటే సమస్త జనులంటే మామగారు ఇక్కడ ఒకసారి నా కాలు దేవుడు తీసుకోమని అన్నారు ఎవరు వచ్చారా రాలదీయాలా బాబు తగ్గితే కాలు తగ్గాల లేకపోతే ఈ కాలు దేవుడు తీసేసుకోమన్నానండి అన్నారు ఒక మొన్న ఎవరో కానీ వచ్చిందమ్మా దేవుడికి స్తోత్రం ఏం చేసుకుంటాడమ్మా దేవుడికి తిరిగి ఇవ్వటానికే ఉన్నాడు ఇక్కడ తీసుకోవాలని కాదు నీ తప్పు అబ్రహాము కొరకు తన పెద్ద దాసుడైన ఎలియాజరు అంటున్నాడు ఏమండి మా అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు ఆయన ఆశీర్వదించేవాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు స్తోత్రం చెప్పాలి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ యజమానుడి కొరకు కూడా ఎలాగే నువ్వు మాట్లాడగలగాలి ఇక్కడ యజమానుడి కొరకు ఒక కూలి పని చేసేవాడు ఆ ఇంటిలో పనివాడు అంటున్నాడు నా యజమానుని దేవుడు దీవించాడండి దీవించాడు కాబట్టి గొప్పవాడయ్యాడండి మనం ఏమంటాం నీ లేకపోతాడు ఎందుకని పని చేస్తాడండి నేను కష్టపడి పని చేస్తే ఆడేం చేస్తాడా అక్కడ పని చేస్తాడు పనివాడు అంటున్నమాట ఈరోజు మనం పని చేసేటప్పుడు నీ యజమానుడు ఆశీర్వాదకరంగా ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు స్తోత్రం చెప్పరా హల్లెలూయా నీ యజమానుడు ఆశీర్వాదకరంగా ఉంటే నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తులే ఎందుకంటే తన బిడ్డల పుట్టలేదు తననే పెద్ద కుమారుడుగా చేయాలంటే అనుకున్నాడు అబ్రహాము కాంతి నీ సంతానంలోంచి నేను తీసుకురాబోతా ఉన్నాను అందుని బట్టి ఎలియాజరు అక్కడ పెద్ద రహస్యుడిగా కనిపిస్తున్నాడు తన పెద్ద పనివాడిగా ఆ యజమానుడి కొరకు కష్టపడి పని చేసినట్టు వాడండి
మనం కొన్ని విషయాల్లో కొన్ని పనికి వెళ్ళినప్పుడు మన బలాన్ని దాచుకుని తక్కువ పని చేస్తాం. ఏం చేస్తాం? పని చేస్తే త్వరగా అయిపోతుంది. ఈ రోజు కూడా కొద్దిగా సాగుతూ ముందుకు వెళ్ళామనుకో, రేపటికి పని ఉంచుకుంటే రేపు కూడా ఏమొస్తుంది మనకి? ఈ రోజుతో నేను పని మిగిల్చుంటే నీ యజమానుడికి లాభం వచ్చుంటే నిన్ను మర్చిపోడు నీ యజమానుడు. అబ్రహాము మర్చిపోలేదు. ఇక్కడ నీ పనివాడు కూడా బాగోవాలన్న ఒక ఆలోచన విధానం నీలో ఉండాలి తెలుసా? పని చేసేటప్పుడు కూడా చెప్పండి. మన యజమానుడు కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఏ స్థలంలోకి వెళ్తున్నావో, ఎక్కడ పని చేస్తున్నావో, ఆ పని చేసే వ్యక్తికి ఆ వ్యక్తి కూడా బాగోవాలని కోరుకుంటేనే మనం కూడా బాగుంటామండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజమండి. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు క్రీస్తు స్వభావం ధరిస్తేనే కానీ ఆలోచన మనకు రాదు. ఎవరిని ధరించాలి? ఇప్పుడు గారు ముందు చెప్పినట్టు ఇప్పుడు మనం ఎవరంటే ఇప్పుడు దేవుని ఆలయము. ఈ ఆలయము ఇప్పుడు ఏం చేయబడాలంటే ప్రతి మంచి పనికి మాత్రమే వాడబడాలి. ఈ ఆలయం చెడ్డదానికి వాడబడకూడదండి. ఏమండి? ఇప్పుడు బైక్ ఉంది, ఆ బైక్లో ఏం వేస్తే వెళ్తుందండి? నీళ్ళు వేయండి, వెళ్తుందా? కొద్దిగా ఇసుక వేయండి, అమ్మా ఏం ఎత్తి వెళ్తుంది? పెట్రోల్ ఎత్తేనే వెళ్తుంది. కానీ ఈ దేహంలో ఏం వేస్తున్నావు నువ్వు? చెప్పలేమండి. అడ్డమైనన్ని వేస్తాం అండి. మనకి కావలసినవన్నిటిని వేస్తాం. ఈరోజు నేను ప్రయాణం చేసి వచ్చేటప్పుడు, ఈరోజు బస్సులో ప్రయాణం చేసి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఫుల్ టింకర్ అండి. బస్సు ఎక్కాడు. ఇంచుమించు ఆడ మాతో పాటు ఆయన ఒక 15 కిలోమీటర్లు జర్నీ చేశాడు. 15 కిలోమీటర్లు వాడిని చూసి జనము నవ్వుతూ ఉంటే నాకు అప్పుడు సామెతల గ్రంథం 23 గుర్తొచ్చేసింది. నాకు ద్రాక్షారసం ఎక్కడంత క్వాలిటీ మద్యము అల్లరిని పుట్టిస్తుంది. నువ్వు తాగేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ చూసి వాడు అందరూ నవ్వుతూ ఉంటుంటే వాడి బతుకు నిజంగా నాకు అనిపించింది. ఆ సమయంలో తన భార్య పక్కన ఉంటే ఎంత ఏడుస్తుందండి. నాకు అనిపించింది, చిచ్చి నువ్వు ఇంత దారుణంగా తాగి ఇలా మాట్లాడుతున్నావు, ఇంత అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నావు, ఈ బస్సులో ఉన్న 60 మంది జనం నిన్ను చూసి నవ్వుతుంటే నీకు చిగ్గులేదురా? సిగ్గు అనిపించట్లేదండి. నాకు అనిపించింది తన భార్య పక్కనుంటే అక్కడ చచ్చిపోతుందేమో అని అనిపించింది. అంత అసహ్యం అనిపించింది నాకు. నేను ఇలాంటి ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నేను చాలా చూస్తాను. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నా దేవుడు మార్చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నా యేసయ్య. నేను అలా తిరిగాను, లోకంలో తిరిగాను, త్రాగుడితో తిరిగాను, ఈ దరిద్రమైన జీవితంతో జీవించాను. కానీ యేసయ్య నన్ను తాకినప్పుడు నా బ్రతుకే మారింది. నేను ఇంకా తాకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాకాలి దేవుడు. నిన్ను తాకితే మారిపోతామండి. ప్రభు మాట్లాడితే మారిపోతామండి. దేవుడి మాట నీకు వచ్చిందంటే నీ జీవితమే మారిపోతుందండి. కానీ దేవుడి మాట వినలేనని చెప్పి మనం ఏం చేస్తాం? లక్ష్య పెట్టాం. ఎవరి మాటను? నీ దేవుడు అని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలని అంటున్నాడు. కానీ మనం దానినే విన్నాము అంటే నీ బ్రతుకు మారిపోతుంది. స్తోత్రం చెప్పాలి. విన్నామంటే నీ ఆలోచన మారిపోతుండో, నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. ప్రభు కొరకు మాత్రమే బ్రతకాలని అనిపించేటట్టుగా ఒక మనిషి బ్రతకగలడండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అలా బ్రతకగలం అంటే దేవుడి మాటను మనం శ్రద్ధగా, ఆ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలంటే వారు దేవుని మాట శ్రద్ధగా వినేవారై ఉండాలి. చివరిగా నేను చెప్పే మాట, ఆయన మాట మనము శ్రద్ధగా చెప్పండి. శ్రద్ధగా అందరూ చెప్పండి. ఆయన మాటను నేను శ్రద్ధగా వినిన వారినైతే నా చేతి కష్టార్జితము నా దేవుడని యెహోవా దీవించిన. చేపలు కొట్టేసాను నా మన మహిమపరచాలని. ఇప్పుడు హల్లెలూయా. ఇది ఒక్కటే నీ గ్రహింపులోనికి రావాల్సింది ఏంటంటే ఆయన మాట నువ్వు శ్రద్ధగా నీ కుటుంబం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలోకి వెళుతూ మోకరించు, కన్నీళ్ళు విడువు, చెప్పు నీ సమస్య, దేవుడు తీర్చి నీకు విడుదల ప్రకటిస్తాడన్న. హల్లెలూయా. ఎందుకంటే సమస్యకు పరిష్కారం దేవుని మందిరం ఒకటే. మనుషులు కాదు, ధనం కాదు, ఏది కాదు, ఏది నీ పరిష్కారానికి మార్గం లేదో నీ దేవుడని యెహోవా మాత్రమే నీకు పరిష్కారం. స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండాలని యేసయ్య మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని నువ్వు నమ్మగలిగితే
ఈ రోజు నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకో, వాక్యానుసారంగా జీవించు, దేవుడి మాట శ్రద్ధగా విను, భయపడకు దేనికి. చెప్పండి, యోబుకున్న విశ్వాసం, నమ్మకం, యథార్థత నీలో ఉండాలి. ఈ రోజు నుంచి దేనికి భయపడకు. వ్యాధి వచ్చినా భయపడకు, కష్టం వచ్చినా భయపడకు, అప్పుడు ఇంటి వచ్చినా భయపడకు. ఎందుకంటే వాడిని కూడా దేవుడు త్వరలో ఏం చేస్తాడు, తీసి పక్కన పెడతాడు. స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. అవన్నీ తీసి పక్కన పెడతాడు ఈ రోజు నుంచి. నువ్వు చేయాల్సిన పని ఎక్కడికి వెళ్లకుండా, ఎవరింటికి వెళ్లకుండా, అప్పుల దగ్గరికి వెళ్లకుండా చేయాల్సిన పని దేవుని ఆలయంలోనికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థించి నీ సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. మోకరించండి, ముగింపు ప్రార్థన చేస్తున్నాను నేను. మోకరించండి. ప్రభు ప్రతి మాటలో దీవించిన దాకా. అలాగే రేపు అక్కడ ఆరాధన జరిగిపోతా ఉంది, దయచేసి అక్కడికి కూడా రేపు రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మందిరం దగ్గరికి. పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు. నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి జ్యోతిరాజు గారి జ్యోతమ్మను కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. వాళ్ళ ఒక కుటుంబాన్ని దీవించండి ప్రభా. వాళ్ళ ఒక ప్రభా తండ్రి ఒక బిడ్డలను కూడా ప్రభా, సంఘ బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళ సంఘాన్ని కూడా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను. నీకు వందనాలు ప్రభా. జ్యోతమ్మ ప్రభా ఎంతగానో ఆపరేషన్ సక్సెస్ అయ్యి ప్రభా ఆ బిడ్డ మంచి ఆరోగ్యవంతులుగా చేసే థ్యాంకులు ఆటేస్తే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఆ బిడ్డ ఇంకా పరిచర్యలో ప్రార్థనలో సేవలు ఇంకా బలపడేటట్టు సహాయం చేసి నీ కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ విత్తనాలు ప్రభా, ఫలింపు జీవితం దయచే ప్రభా.